నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మతం చుట్టూ తిరుగుతాండాయి. ముఖ్యంగా జగన్ మతం చుట్టూ తిరుగుతాండాయని చెప్పొచ్చు. తిరుమల పర్యటన రద్దు కావడం వెనుక డిక్లరేషన్ పై సంతకం చేయడానికి ఇష్టం లేకే జగన్ రాలేదని ఆయన ప్రత్యర్థులు తీవ్ర ఆరోపణలు చేసినారు. అయితే తిరుమల ప్రధానంగా ఈ మతం కేంద్రంగా రాజకీయాలు కావడం అనేది ఒక విమర్శలకు దారితీస్తాంది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి అనే విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా చూడాలా పురుషోత్తం గారు? ఎప్పుడు లేని విధంగా మతం చుట్టూ రాజకీయాలు బాగా పెరిగినాయి. గతంలో జరిగినాయి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు జరుగుతున్నాయి. స్థూలంగా చూసినప్పుడు దురదృష్టమైన ఒకటి కనపడుతుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పైన క్రిస్టియన్ ముద్ర వేయడం వల్ల సహజంగా మైనారిటీస్ తక్కువ ఉంటారు, హిందూ మతం మెజారిటీ మతం, ఇదేమైనా పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా, చిన్నగా ఇబ్బంది పెడదామా అనే ధోరణి రాజకీయ ప్రత్యర్థులుగా చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి కూడా ఉన్నప్పుడు కూడా మీకు తెలుసా కొంత ప్రయత్నం జరిగింది, రాజశేఖర క్రిస్టియన్ అని చెప్పి. అయితే ఇక్కడ పాయింట్ ఏంది, ఎవరు గెలవాలన్నా మెజారిటీ ఉన్న హిందువుల యొక్క సపోర్ట్ లేకుండా గెలవలేరు. కాబట్టి ఆ ముద్రేసేస్తే ఎంతో కొంత నష్టం జరిగిపోతుంది అనే ప్రయోగం ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ కాదు. ఎందుకు కాదు? రెండు కారణాలు ఇచ్చా కాదు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ సమాజం కానీ తెలుగు సమాజం ఆ మాటకు సౌత్ ఇండియా ఎక్కువ కులాల చుట్టూ తిరుగుతూ ఉంది. మతం కన్నా కులం పాత్ర చాలా ప్రాముఖ్యంగా పోషిస్తూ ఉంది. ఆ రీత్యా ఇక్కడ కుదరదు. రెండో అంశం ఏంటంటే ఈ దక్షిణ ఇండియా ముఖ్యంగా తెలుగు ప్రాంతాలు డెవలప్మెంటెడ్ ఏరియా, మిడిల్ క్లాస్ కానీ బాగా చదువుకున్న వాళ్ళలో జాడ్యాలు ఉంటాయి, కుల జాడ్యాలు వాళ్ళనే ఉంటాయి. కానీ అదే సందర్భంలో చైతన్యంగా ఉంటుంది. పెట్టేగిపోయి కులం దానో మనం వాడుకున్న రాజకీయంగా అనుకుంటారు, కానీ దాంట్లో కొల్లుడు గారు తెలియని వాళ్ళు కదా. ఈ రెండు కారణాలు ఒక అంశం అయితే, రెండోది మన జాతీయ స్థాయిలో బీజేపీ వాళ్ళని అయోధ్య రామాలయ విషయం చూద్దాం. ఎప్పుడు సక్సెస్ అయింది బీజేపీ అయోధ్య రామాలయ విషయంలో? లేదా హిందువులు ఎప్పుడు పోలరైజ్ అయినారు? ఈ రెండు జరిగినాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ మీద రాను వ్యతిరేకత రావడం. కొన్ని సందర్భాల్లో బీజేపీ లేవనెత్తిన అయోధ్య రామాలయం సెంటిమెంట్, అయోధ్యలో రాముడు పుట్టాడా లేదా అనే చర్చ కన్నా అయోధ్యలో రాముడు అనేది హిందువుల మనోభావం, మతం అనేది నమ్మకమే కదా, ఆధారం ఉంటుంది. కానీ ఆ రోజు వామపక్ష పార్టీ లాంటి ఒక దశ దాటి అసలు అయోధ్యలో రాముడు పుట్టలేదని పుస్తకాలు వేసి ఎవరికి వెళ్ళారు, హిస్టారికల్గా మాట్లాడి. ఇది కుదరదు. ఇట్లా వాళ్ళు వాదన చేయడం, దానికి ప్రతిగా వీళ్ళు మనోభావాలతో సంబంధం లేకుండా సైంటిఫిక్ వెళ్ళడంతో బలం చేకూరుతూ వచ్చింది. కాంగ్రెస్ కొన్ని చేయకూడని తప్పులన్నీ చేస్తూ వచ్చింది. మూడో పాయింట్, బీజేపీ కానీ బీజేపీకి అనుకూలమైన ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ దళ లాంటి సంస్థలు కొన్ని దశాబ్దాల పాటు స్వచ్ఛంద సేవా సంస్థలుగా చేస్తూ చాలా ప్రజాసేవ చేస్తారు. వాళ్ళు మనం విభేదించవచ్చు, కానీ చాలా గొప్ప ప్రజలతో ఉంటారు, చాలా కమిటెడ్గా ఉంటారు. హోల్ టైమర్ లాగా పనిచేసేవాళ్ళు కొన్ని వందల వేల మంది ప్రజల సమూహాల్లో కలిసిపోయి మతం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా హిందూ మతాన్ని ఉద్ధరించే క్రమంలో చాలా చేశారు, అభినందించాలి ఆ విషయంలో. అటువైపు వాళ్ళు చేస్తున్నారు. ఇటువైపు బీజేపీ కూడా మతం విషయం చర్చకొచ్చినప్పుడు మా వద్దు ఇతర మతాలని వరకు వెళ్ళిపోయింది. అయోధ్య బాబర్ మసీద్ మీద దాడి అంటే రథయాత్ర అద్వానీ సిన్సియర్ గా బీజేపీ హిందువుల పట్ల ఉండడంతో పాటు చర్చ వస్తే మా హిందువులే చాలు అని నిలబడి కూర్చున్నారు. ఆ ఇన్ని జరిగితే కొన్ని దశాబ్దాలు దాటితే అప్పుడు దేశంలో బీజేపీకి అనుకూల పరిస్థితి రాజకీయంగా టర్న్ చేస్తున్నాము. ఇప్పుడు సీన్ కట్ చేసి ఆంధ్రప్రదేశ్కి వద్దాము. వైసీపీ, తెలుగుదేశం, అతను కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ ఒక పార్టీ ఉంది. ఇక్కడ రెండు లోపాలు ఉన్నాయి. నెంబర్ 1, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ యాంటీ హిందువులుగా ఏమీ చేయలేదు. పైపెచ్చు ఇట్లాంటి ముద్ర వస్తుందనో, సహసిద్ధంగా రాజశేఖర రెడ్డి గారు అందరినీ ప్రేమించే స్వభావం వల్లనో, రాజకీయ కారణాల వలనో హిందూ మతాన్ని ఇష్టపూర్వకంగా ప్రేమించారు, డెవలప్మెంట్కి ఉపయోగపడ్డారు. మీకు రాజశేఖర రెడ్డి కాలంలో జరిగినటువంటి ప్రచారం, హిందూ ధర్మ ప్రచార పరిస్థితి పేరుతో వేలాది మంది పెళ్లిళ్ళు చేయడం, కరుణాకర్ రెడ్డి గారు టీడీపీ చైర్మన్ గా ఉన్నప్పుడు, జగన్ గారు వచ్చినప్పుడు ఆలయాలు కట్టి 3 ఇంట్రెస్ట్తో వందల వేల ఆలయాలు దేశంలో కట్టించడం, ఇవన్నీ చూసినప్పుడు యాంటీ హిందూకి లేరు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వాళ్ళు క్రిస్టియన్ ముస్లిం అని ముద్రయ్యడానికి ట్రై చేస్తున్నారు కదా, ఆ ఏసేవాళ్ళ పద్ధతిగా హిందూ మతంతో ఉన్నారా? నెంబర్ 1, బీజేపీ లాగా మాకు హిందువులు చాలనుకునే పరిస్థితి లేదు. తెల్లారితో నువ్వు క్రిస్టియన్ కాదు చెప్పు అంటారు, సాయంత్రం నువ్వు క్రిస్టియన్ కూడా అన్యాయం చేస్తున్నావు అని వాడు కూడా కావాలి, ఎలా కావాలి వాడు కావాలని రాజకీయం చల్లదు, అది వర్కౌట్ కాదు. రెండో పాయింట్ ఏమవుతుంది, ఇక్కడ మాట్లాడుతున్న బీజేపీ కూడా నిజాయితీగా హిందూ మతం కోసం చేస్తా ఉందా, రాజకీయంగా పౌరులుగా మారుతా ఉందా?
రాజకీయంగా ప్రభావం మారుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రితో పాటు జగన్ వస్తే ఆయన వెనకాల పోతారు. ఇప్పుడు ఎవరైతే టీవీలో మాట్లాడుతున్నారో వాళ్ళు ప్రధానమంత్రి జగన్ గారు అఖిలాండ దగ్గర ధ్వజస్తంభంలో ఉంటే ఫోటోలో ఉన్నారు. అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు అంటే వీళ్ళకి నిజాయితీ లేదు, రాజకీయ కారణంతో జగన్ వ్యతిరేకిస్తున్నారు అనే మెసేజ్ ప్రజలకు వెళ్ళిపోయింది. వీళ్ళకి నిజాయితీ లేకపోవడం, స్ట్రిక్ట్ గా లేకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతకుముందు రాజశేఖర్ గారు హిందూ వ్యతిరేకంగా లేకపోవడం వల్ల జగన్ పైన క్రిస్టియన్ ముద్ర వేసే రాజకీయం చెల్లకపోగా వీళ్ళు రారు. ఆ పక్క మైనారిటీ చేయడమే స్ట్రెంత్ అవుతాయి. ఇది తెలుగుదేశం ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. పురుషోత్తం రెడ్డి గారు చెప్పిన ప్రకారం మత రాజకీయాలు కూడా అధికార పార్టీ చేస్తే అంతిమంగా రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ.